హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి 18th మార్చ్ షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క రివ్యూ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ప్రసిద్ధ పుస్తకాన్ని రాసింది ఎవరు అంటే దాదాబాయ్ నౌరోజీ. పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ప్రసిద్ధ పుస్తకాన్ని ఎవరు రాశారంటే దాదాబాయ్ నౌరోజీ రాశారు. దాదాబాయ్ నౌరోజీ 1901 సంవత్సరంలో ప్రచురితమైనటువంటి ఈ పుస్తకంలో సంపద తరలింపు సిద్ధాంతాన్ని వివరించారు. బ్రిటిష్ వారు భారతదేశ సంపదను ఏ విధంగా దోచుకుంటున్నారో ఈ పుస్తకంలో ఆయన వివరించడం జరిగింది. ఇతనిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తాము. ఇతన్ని ఏమని పిలుస్తాం? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం. ఎవరిని? దాదాబాయ్ నౌరోజీని. సో నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారతదేశంలో జన్మించిన వ్యక్తి లేదా తల్లిదండ్రులు భారతదేశంలో జన్మించిన వారు లేదా రాజ్యాంగం అమలులోకి రావడానికి కనీసం 5 సంవత్సరాల ముందు నుండి భారతదేశంలో సాధారణ నివాసిగా ఉన్న వ్యక్తి భారత పౌరుడు అవుతారు అంటే ఆర్టికల్ 5 లేదా ఆర్టికల్ 5 ప్రకారం భారతదేశంలో జన్మించిన వ్యక్తి లేదా తల్లిదండ్రులు భారతదేశంలో జన్మించినట్లయితే లేదా రాజ్యాంగం అమలులోకి రావడానికి కనీసం 5 సంవత్సరాల ముందు నుండి భారతదేశంలో సాధారణ నివాసిగా ఉన్నట్లయితే అతడు భారత పౌరుడు అవుతారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 1993లో అమల్లోకి వచ్చినటువంటి 74వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి కింది వ్యాఖ్యలలో ఏది సరైనది అంటే సో ఇక్కడ చూడండి, ఇది రాజ్యాంగానికి కొత్త పార్ట్ 9th ఏని చేర్చింది. ఎస్, 1993లో తీసుకొచ్చినటువంటి 74వ రాజ్యాంగ సవరణ దేనికి సంబంధించింది? మున్సిపాలిటీలకు సంబంధించింది. ఓకేనా? సో మున్సిపాలిటీలకు సంబంధించింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ మనకి కరెక్టే. ఇది రాజ్యాంగానికి కొత్త పార్ట్ 9th ఏని చేర్చింది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఇది రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ని చేర్చింది. ఇది రాజ్యాంగానికి 10వ షెడ్యూల్ని కాదు 12వ షెడ్యూల్ని చేర్చింది. ఓకేనా? సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, ఇది ఆర్టికల్ 243P నుండి 243ZG నిబంధనలకు సంబంధించింది. ఎస్, ఈ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే. అంటే 1 and 3 కరెక్ట్ అవుతాయి. అప్పుడు మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు రాజ్యాంగ హోదా అనేది కల్పించడం జరిగింది. ఇది రాజ్యాంగంలో పార్ట్ 9th ఏను 12వ షెడ్యూల్ను చేర్చింది. ఓకేనా? సో ఇక్కడ మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అవుతుంది. సో ఇది ఆర్టికల్ 243P నుండి 243ZG వరకు మున్సిపాలిటీల గురించి వివరిస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, FAO యొక్క గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ 2025 నివేదిక ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణం పరంగా ప్రపంచంలో భారతదేశం స్థానం ఎంత? FAO యొక్క గ్లోబల్ ఫారెస్ట్ రీసోర్సెస్ అసెస్మెంట్ 2025 నివేదిక ప్రకారం మొత్తం అటవీ విస్తీర్ణం పరంగా ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం ఎంత అంటే 9వ స్థానం. ఓకేనా? సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. FAO 2025 నివేదిక ప్రకారం భారతదేశం తన అటవీ విస్తీర్ణాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుందని చెప్పొచ్చు. ప్రపంచంలో ర్యాంకింగ్స్లో ఒక స్థానాన్ని వెగబాకి మనకి 9వ స్థానంలో నిలిచింది. 2020లో ఈ స్థానం అనేది 10గా ఉందని చెప్పొచ్చు. ఓకేనా? సో 2025 నాటికి ఇది 9వ స్థానానికి చేరుకుంది. నెక్స్ట్, అటవీ విస్తీర్ణ నికర లాభం పరంగా భారతదేశం అనేది 3వ స్థానంలో ఉంది. అంటే నెట్ గెయిన్ పరంగా 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, 2013-2016 మధ్య హర్యానాలోని రాకీగర్హి సైట్లో జరిగినటువంటి తాజా త్రవ్వకాలు మరియు అన్వేషణలకు ఎవరు నాయకత్వం వహించారు అంటే వసంత్ షిండే. ఓకేనా? సో హర్యానాలోని హిసార్ జిల్లాలో ఉన్నటువంటి రాకీగర్ సింధు లోయ నాగరికతకు చెందినటువంటి అతిపెద్ద భారతీయ సైట్గా మనం చెప్తాం. 2013 నుండి 2016 వరకు ప్రొఫెసర్ వసంత్ షిండే నేతృత్వంలో ఇక్కడ భారీ తవ్వకాలు అనేవి జరిగాయి. ఈ సమయంలో ఇక్కడ దొరికినటువంటి అస్థిపంజరాల నుండి ప్రాచీన మానవుల యొక్క DNA నమూనాలను సేకరించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్,
2011 భారత జనాభా లెక్కల ప్రకారం కింది రాష్ట్రాలలో ఏది అత్యల్ప జనసాంద్రతను కలిగి ఉంది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ జనసాంద్రతను కలిగి ఉంది. ఎంత అంటే ఒక చదరపు కిలోమీటర్కి 17 మంది. నెక్స్ట్ అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అంటే బీహార్ రాష్ట్రం. ఎంతమంది మనకి అంటే 1106 మంది. ఒక చదరపు కిలోమీటర్కి 1106 మంది బీహార్లో ఉన్నారు. నెక్స్ట్ ఒక చదరపు కిలోమీటర్కి 17 మంది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారు. అంటే అరుణాచల్ ప్రదేశ్లో అతి తక్కువ జనసాంద్రత, బీహార్లో అత్యధిక జనసాంద్రత అనేది ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, అక్టోబర్ 24, 2025న జరుపుకున్న ప్రపంచ పోలియో దినోత్సవం ప్రధాన థీమ్ ఏమిటి అంటే మనకి ఎండ్ పోలియో, ప్రతి బిడ్డ ప్రతి వ్యాక్సిన్ ప్రతి చోట. ఎండ్ పోలియో ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ వ్యాక్సిన్ ఎవ్రీవేర్ అనేది మనకి ఏంటంటే అక్టోబర్ 24న 2025న జరుపుకున్నటువంటి ప్రపంచ పోలియో దినోత్సవం యొక్క థీమ్గా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పత్తి సాగుకు కింది వాటిలో ఏ రకమైన నేల అత్యంత అనుకూలమైనది? పత్తి సాగుకు ఎప్పుడు కూడా మీ అందరికీ తెలుసు నల్లరేగడి నేల లేదా బ్లాక్ సాయిల్ అనేది అత్యంత అనుకూలమైనది. ఓకేనా, దీన్నే రేగుడ్ సాయిల్ అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కలలో నీటి రవాణాకు కింది కణజాలలో ఏది ప్రధానంగా బాధ్యత వహిస్తుంది అంటే మనకి జైలం అనేది మొక్కల్లో నీటి రవాణాకు ప్రధాన బాధ్యత వహిస్తుంది. అదే ప్లోయం అనేది ఆహార పదార్థాల యొక్క రవాణాకు ప్రధాన పాత్ర వహిస్తుంది. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రాన్ను ఎవరు కనుగొన్నారు? ఎలక్ట్రాన్ను ఎవరు కనుగొన్నారంటే జేజే థామ్సన్ కనుగొన్నారు. ఎలక్ట్రాన్ను జేజే థామ్సన్ 1897లో కనుగొన్నారు. ఓకేనా, సో ఇక్కడ ప్రోటాన్ ఎవరు కనుగొన్నారంటే ప్రోటాన్ని మనకి రూథర్ఫర్డ్, ఎలక్ట్రాన్ని జేజే థామ్సన్, నెక్స్ట్ న్యూట్రాన్ని జేమ్స్ చాడ్విక్ కనుగొనడం జరిగింది. సో మనకి ఒక పరమాణువులో ఏమేమి ఉంటాయి? ఎలక్ట్రాన్లు ఉంటాయి, నెక్స్ట్ ప్రోటాన్లు ఉంటాయి, నెక్స్ట్ మనకి ఏముంటాయి? న్యూట్రాన్లు ఉంటాయి. ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నారంటే జేజే థామ్సన్ కనుగొన్నారు. నెక్స్ట్ ప్రోటాన్ ఎవరు కనుగొన్నారంటే రూథర్ఫర్డ్ కనుగొన్నారు. ఎవరు కనుగొన్నారు? రూథర్ఫర్డ్ కనుగొన్నారు. నెక్స్ట్ న్యూట్రాన్ ఎవరు కనుగొన్నారంటే జేమ్స్ చాడ్విక్ కనుగొన్నారు. సో ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇక్కడ జేజే థామ్సన్ ఎలక్ట్రాన్ దేని ద్వారా కనుగొన్నారంటే మనకి క్యాథోడ్ రే ప్రయోగం ద్వారా కనుగొన్నారు. క్యాథోడ్ రే ప్రయోగం ద్వారా కనుగొనడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తటస్థీకరణ ప్రతిచర్యలో ఆమ్లం మరియు క్షారం మధ్య జరిగే పరస్పర చర్య ద్వారా ఏర్పడే ఉత్పత్తులు ఏమిటి? సో ఎప్పుడైనా కూడా మనకి ఒక యాసిడ్ అనేది బేస్తో రియాక్షన్ జరిపినప్పుడు దాన్ని న్యూట్రలైజేషన్ రియాక్షన్ లేదా తటస్థీకరణ చర్య అని పిలుస్తాం. దాని ద్వారా ఏం ఏర్పడతాయంటే మనకి ఇక్కడ సాల్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏం ఏర్పడుతుంది? నీరు అంటే వాటర్ అనేది ఏర్పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు HCl అనే యాసిడ్ని మీరు NaOH అనే బేస్తో రియాక్షన్ జరిపించినట్లయితే అది మనకి న్యూట్రలైజేషన్ రియాక్షన్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏం ఏర్పడుతుంది? H2 అనే నీరు ఏర్పడుతుంది. అదేవిధంగా NaCl అనే సాల్ట్ లేదా ఉప్పు అనేది ఏర్పడుతుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కంప్యూటర్ అలసిపోకుండా మరియు ఏకాగ్రతను కోల్పోకుండా ఒకే పనిని పదే పదే చేయగలదు. మనుషుల వలె కాకుండా కంప్యూటర్ యొక్క ఈ లక్షణాన్ని ఏమంటారు అంటే డిలిజెన్స్ అంటారు. ఓకేనా, ఒక కంప్యూటర్ అనేది మనుషుల వలె అలసిపోకుండా ఏకాగ్రతను కోల్పోకుండా పదే పదే పని చేయడాన్ని ఏమంటామంటే డిలిజెన్స్ అంటారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ పరిభాషలో BIOS యొక్క పూర్తి రూపం ఏమిటి? కంప్యూటర్ పరిభాషలో BIOS యొక్క పూర్తి రూపం ఏమిటంటే మనకి బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ అంట. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, VBG రామ్ చట్టం 2025 కింది ఏ పాత పథకాన్ని భర్తీ చేసింది అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని భర్తీ చేసింది. ఓకేనా, VBG రామ్ చట్టం 2025 అనేది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం లేదా MG నరేగా చట్టాన్ని భర్తీ చేసిందని చెప్పొచ్చు. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ అనగా VBG రామ్ చట్టం 2025ను పాత MG నరేగా చట్టం స్థానంలో తీసుకురావడం జరిగింది. ఓకేనా, పాత MG నరేగా స్థానంలో ఏం తీసుకొచ్చారో వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్, దీన్నే మనం VBG రామ్ చట్టం 2025 అంటాం.
ఓకేనా. ఎంజీ నరేగా స్థానంలో దీన్ని తీసుకురావడం జరిగింది. గ్రామీణ నిరుపేద కుటుంబాలకు 100 రోజులకు బదులుగా 125 రోజుల ఉపాధిని కల్పించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పొచ్చు. సో ఇంతకుముందు ఎంజీ నరేగాలో 100 రోజుల పని కల్పించేవారు. కానీ బీబీజీ రామ్ చట్టం 2025 ప్రకారం 125 రోజుల ఉపాధిని కల్పిస్తారు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి యొక్క అయస్కాంత లక్షణాలు ప్రధానంగా ఎక్కడ ఉత్పత్తి అవుతాయి? భూమి యొక్క అయస్కాంత లక్షణాలు ఎక్కడ ఉత్పత్తి అవుతాయి అంటే మనకి ఔటర్ కోర్లో ఉత్పత్తి అవుతాయి. ఔటర్ కోర్లో ఉత్పత్తి అవుతాయి. భూమి యొక్క అయస్కాంత క్షేత్రం ప్రధానంగా భూమి యొక్క వెలుపలి కేంద్రం అనగా ఔటర్ కోర్లో ఉత్పత్తి అవుతుంది. ఇది ద్రవ రూపంలో ఉండే ఇనుము మరియు నికెల్ లోహాలను కలిగి ఉండడం వల్ల జియోడైనమో అనే ప్రక్రియ ద్వారా నిరంతరం ఈ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో హర్యానా రాష్ట్రం యొక్క ప్రసిద్ధ సాంప్రదాయ జానపద సంగీతం మరియు గాన శైలి ఏది? అంటే రాగిని అనేది హర్యానా రాష్ట్రం యొక్క ప్రసిద్ధ సాంప్రదాయ జానపద సంగీతం మరియు గాన శైలిగా చెప్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశపు మొట్టమొదటి ఈ లోక్ అదాలత్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? భారతదేశపు మొట్టమొదటి ఈ లోక్ అదాలత్ అనేది ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే మనకి ఆప్షన్ సి 2020లో స్థాపించబడింది. భారతదేశపు మొట్టమొదటి ఈ లోక్ అదాలత్ అనేది జూన్ 2020లో ఛత్తీస్గఢ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రారంభించింది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వర్చువల్ విధానం ద్వారా కేసులను వేగంగా పరిష్కరించేందుకు వీటిని నిర్వహించారు. మొదటి సాంప్రదాయ లోక్ అదాలత్ అనేది 1982లో గుజరాత్లో ప్రారంభించడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మీనా విండోస్ 11లో స్టార్టప్ మరియు రన్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్లను నిర్వహించాలనుకుంటుంది. ఆమె ఏ సిస్టమ్ కమాండ్ ఆర్ టూల్ ఉపయోగించాలి అంటే ఆప్షన్ సి ఎంఎస్ కాన్ఫిగరేషన్ అనే టూల్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకేనా. సో మీనా విండోస్ 11 స్టార్టప్ మరియు రన్ అవుతున్నటువంటి ప్రోగ్రామ్లను నిర్వహించాలనుకుంటుంది. ఆమె ఏ సిస్టమ్ కమాండ్ లేదా టూల్ ఉపయోగించాలంటే ఎంఎస్ కాన్ఫిగరేషన్ అనే సిస్టమ్ కమాండ్ను ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద ఏ మతాలకు చెందినటువంటి వలసదారులకు భారతీయ పౌరసత్వం కోసం అవకాశం కల్పించబడింది అంటే ఆప్షన్ బి హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, పార్సీ, క్రైస్తవులకు. ఓకేనా. సో ఇక్కడ హిందువులకు, సిక్కులకు, బౌద్ధులకు, జైనులకు, పార్సీ మరియు క్రైస్తవులకు పౌరసత్వ సవరణ చట్టం 2019 కింద భారతీయ పౌరసత్వం కోసం అవకాశం అనేది కల్పించబడింది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలిసిన భాష అని అమీర్ ఖుస్రో ఏ భాష గురించి చెప్పారు అంటే సంస్కృత భాష గురించి చెప్పారు. సంస్కృత భాష గురించి అమీర్ ఖుస్రో ఏం చెప్పారంటే ఇది కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలిసినటువంటి భాష అని చెప్పడం జరిగింది. అమీర్ ఖుస్రో రాసినటువంటి నుహ్ సిపిహోర్ అనే పుస్తకంలో భారతదేశపు భాషల గురించి వివరిస్తూ సంస్కృతం ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాని భాష, కానీ ఇది సాధారణ ప్రజలకు కాకుండా కేవలం బ్రాహ్మణులకు మాత్రమే తెలిసినటువంటి భాష అని ఆయన పేర్కొన్నారు. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సాంద్ర వ్యవసాయం మరియు విస్తృత వ్యవసాయం మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఏమిటి? సాంద్ర వ్యవసాయం మరియు విస్తృత వ్యవసాయం మధ్య ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసం ఏమిటి అంటే మనకి ఇక్కడ యూనిట్ విస్తీర్ణానికి ఉత్పత్తి మరియు శ్రమ, మూలధనం, పెట్టుబడి అనేది సాంద్ర వ్యవసాయం మరియు విస్తృత వ్యవసాయానికి ఉన్నటువంటి ప్రధాన వ్యత్యాసంగా చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, 68వ గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే ఆప్షన్ బి ఒలివియా డీన్. 68వ గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రికెట్కు చేసినటువంటి అద్భుతమైన కృషికి గాను 28 అక్టోబర్ 2025న విడ్సర్ కాలేజీలో జరిగినటువంటి వేడుకలో ఏ ప్రసిద్ధ ఇంగ్లాండ్ క్రికెటర్కు నైట్హుడ్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది అంటే జేమ్స్ అండర్సన్కు నైట్హుడ్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. సో ఇంగ్లాండ్కి చెందినటువంటి లెజెండరీ ఫాస్ట్ బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్కు క్రికెట్లో ఆయన చేసినటువంటి అపారమైన కృషికి గాను ప్రిన్సెస్ అనే ద్వారా నైట్హుడ్ బిరుదును ప్రదానం చేయడం జరిగింది. ఇకపై ఆయన్ను అధికారికంగా సర్ జేమ్స్ అండర్సన్ అని పిలుస్తారు. సో ఇవి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ 18th మార్చ్ షిఫ్ట్ 1 ఎగ్జామ్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.